వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ అండ్ యూట్యూబ్ క్లాసెస్. ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో భాగంగా మనం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాజ్యాంగ సవరణలు, రాజ్యాంగ సంస్థలు అనే కంటెంట్ డిస్కషన్ చేశాము. ఇక ఇండియన్ పాలిటీ అనగానే మనకి కంటెంట్ గుర్తుండాలి అండి తప్పకుండా. మనకి ఇండియన్ పాలిటీకి సంబంధించి మనకి ఏపీ పాలిటీ, తెలంగాణ పాలిటీ, తర్వాత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ పాలిటీ వేరు ఉండదండి. పాలిటీ మొత్తం దేశం మొత్తానికి ఒకటే పాలిటీ ఉంటుంది. రాష్ట్రాన్ని బట్టి చిన్న చిన్న డాటాస్ మారుతాయి. రాజ్యసభ స్థానాలు, లోక్సభ స్థానాలు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థానాలు, దాని విస్తీర్ణము, ఇట్లా చిన్న చిన్న స్థానాలు మారుతూ ఉంటాయి. అయితే ఇండియన్ పాలిటీ మొత్తంలో మనకి చాలా వరకు సబ్జెక్టు నేర్చుకోవాలి అని అంటే మనం మిగతా సబ్జెక్టులలో మనకి పేజీల వైజ్గా మాట్లాడతాం. మిగతా సబ్జెక్టులలో దానికి సంబంధించినటువంటి ఓ రాజుల గురించో లేదంటే ఒక చరిత్ర గురించో వాళ్ళకు సంబంధించినటువంటి శాస్త్రాల గురించో మాట్లాడతాం. కానీ ఇక్కడ మనకి పాలిటీలో సబ్జెక్టు మీద అవేర్నెస్ రావాలి అంటే తప్పకుండా ఆర్టికల్స్ తెలియాలి. ఈ ఆర్టికల్స్ తెలిసినప్పుడే పాలిటీ మొత్తం మీద అవేర్నెస్ వచ్చినట్టుగా మనం భావించుకుంటాం. సబ్జెక్టుని ఆర్టికల్ల వైజ్ నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆర్టికల్ల పైన కూడా డైరెక్ట్ మనకి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ కంటెంట్ ఏ ఆర్టికల్కి సంబంధించింది, లేదా ఈ ఆర్టికల్ ఏ అంశాన్ని తెలియజేస్తుంది, ఈ ఆర్టికల్లను ఆధారంగా జతపరచండి. మనకి పూర్తిగా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఆర్టికల్ వైజ్గా డిస్కషన్ చేయాలి అని నాకు ఆలోచన ఉన్నది. మీరు కూడా చాలామంది మన వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నటువంటి మన ఫ్రెండ్స్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా కామెంట్ సెషన్లో తీసుకోవడం జరిగింది. అంటే చాలా అంశాలు డిస్కషన్ చేసినాం కాబట్టి ఇక టాపిక్ వైజ్గా ముందుకు వెళ్ళిపోదాం. టాపిక్ వైజ్గా ముఖ్యమైన ఆర్టికల్లను ఆధారంగా తీసుకొని మన కంటెంట్ అనేది స్టార్ట్ చేద్దామండి. ఈ స్టార్ట్ చేసే ముందు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నవంబర్లో రిలీజ్ చేయబోతుంది. ఈ రిలీజ్ చేయబోయే నోటిఫికేషన్కి సంబంధించి మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసమని లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మనకి లైవ్ మారథాన్ సెషన్ అనేది ప్రారంభించబోతున్నాం. ఈ లైవ్ మారథాన్ సెషన్ గ్రూప్ 2 ప్రిలిమినరీ స్టేజ్లో మనకు ఒక 5 సబ్జెక్టులు ఉంటాయండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, మెంటల్ ఎబిలిటీ, సొసైటీ అనేది ఉంటుంది. ప్రతిరోజు మనకి 5 నుండి 9 గంటల వరకు ప్రతిరోజు 4 గంటలు లైవ్ సెషన్ ఉంటుంది. ఈ లైవ్ క్లాసులు అనేవి నవంబర్ 6వ తేదీ నుండి స్టార్ట్ అవబోతున్నాయి. దీనికి గాను డిసైడ్ చేసినటువంటి కాస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ తేదీలో తీసుకున్న వాళ్ళకి 200 రూపాయలు, 3 అండ్ 4వ తేదీలో తీసుకున్న వాళ్ళకి 349, 5వ తారీఖు వరకు తీసుకున్న వాళ్ళకి 499, 6వ తారీఖు నుండి ఇంకా తర్వాత రోజుల్లో తీసుకున్న వారికి 999 రూపాయలు అనేది డిసైడ్ చేయడం జరిగింది. దీనిని ప్రతి వ్యక్తి యూజ్ చేసుకొని మరికొంతమందికి షేర్ చేయాలని లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉండేటువంటి ఒక్కొక్క అంశాన్ని డిస్కషన్ చేద్దు పోదాం. మనం ఆర్టికల్ల నుండి స్టార్ట్ చేసుకుందాం. మరి ఇందులో భాగంగా మనకి భారతదేశ భూభాగ పరిధి అనేది ఏదైతే ఉందో దీన్నే మనం ఇండియన్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అనేటువంటి పేరుతో పిలుచుకుంటున్నాం. ఇండియన్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అన్నాం. మరి ఆర్టికల్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రారంభంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్లను చూస్తే ప్రారంభంలో భారత రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ ఉన్నాయి. మౌలిక రాజ్యాంగంలో మొత్తం ఆర్టికల్ల సంఖ్య అని అడిగినప్పుడు మౌలిక రాజ్యాంగంలో మొత్తం ఆర్టికల్ల సంఖ్య 395. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్టికల్ల సంఖ్య ఉన్నటువంటి ఆర్టికల్ల సంఖ్య 448. ప్రజెంట్ ఉన్నటువంటి ఆర్టికల్ల సంఖ్య 448. ఈ రోజు వరకు ఇంకా ఎన్ని తీసేస్తారో ఎన్ని కలుపుతారో అనేది మనం చెప్పలేము. కలిపినప్పుడు ఈ సంఖ్య పెరుగుతుంది, తీసేసినప్పుడు ఈ సంఖ్య తగ్గుతుంది. కానీ ప్రస్తుతం వరకు 448 ఆర్టికల్స్ ఉన్నాయి. కానీ రాజ్యాంగాన్ని రాసినప్పుడు 395 ఆర్టికల్స్ ఉండేది. 395 ఆర్టికల్స్ అనేది 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 395 ఆర్టికల్స్ అనేవి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాసినారు. మరి 448కి ఎలా పెరిగినాయి సార్ అంటే 395 ఆర్టికల్స్ వరకు ఎండ్ చేశారు. 1, 2, 3, 4 ఇట్లా ఇండియన్ కాన్స్టిట్యూషన్ని 395 ఆర్టికల్కి క్లోజ్ చేశారు. ఈ 395 ఆర్టికల్కి క్లోజ్ చేసిన తర్వాత మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రాజ్యాంగ సవరణ పద్ధతులు తీసుకొచ్చారు. రాజ్యాంగాన్ని సవరించినటువంటి ప్లేస్లో రాజ్యాంగాన్ని సవరణ అంటే మార్పు చేయడం, సవరణ అంటే చేంజ్.
ఒకదాన్ని తీసేయడం కానీ ఒకదాన్ని కలపడం కానీ సవరణ కింద మనం చెప్తాం. సవరణ రాజ్యాంగ సవరణ పద్ధతులు తీసుకొచ్చి ఇక్కడ ఏం చేశారంటే ప్రత్యేక మెజారిటీ ద్వారా దేనినైతే సవరిస్తారో ఈ సవరించినటువంటి ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన నంబర్ ఇవ్వండి, ఒక సంఖ్య అనేది ఇవ్వండి. ప్రత్యేక మెజారిటీ ద్వారా సవరించిన దానికి సంఖ్య అనేది ఉంటుంది. మరియు ప్రత్యేక మెజారిటీ ప్లస్ సగం కంటే ఎక్కువ రాష్ట్రాల అనుమతి ఉన్న వాటికి కూడా నంబర్ అనేది ఉంటుంది. ప్రత్యేక మెజారిటీ ద్వారా సవరించిన దానికి రాజ్యాంగ సవరణ నంబర్ ఉంటుంది. ప్రత్యేక మెజారిటీ మరియు రాష్ట్రాల ఆమోదము అనే దానికి కూడా మనకి ప్రత్యేక నంబర్ ఉంటుంది. దేనికైతే ప్రత్యేక నంబర్ ఇచ్చినామో ఆ నంబర్ ఇస్తున్నాము అంటే ఒకదాన్ని కలపడం కావచ్చు, ఒకదాన్ని తీసేయడం కావచ్చు. ఒకదాన్ని కలిపినా ఒకదానిని తీసేసినా మనం ప్రత్యేక మెజారిటీ, ప్రత్యేక మరియు రాష్ట్రాల ఆమోదం కింద మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఒక్కొక్క దానిని కలుపుతూ వస్తున్నారు. ఒక్కొక్క దానిని రాజ్యాంగ సవరణ చేసి కలుపుతూ వస్తున్నారు. ఇట్లా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మనం చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకున్నాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం 15 ఆర్టికల్లో మరియు 16 ఆర్టికల్లో ఒక 2 మార్పులు తీసుకొచ్చాం. 15 ఆర్టికల్లో 15 క్లాస్ 6 అనే కొత్త ఆర్టికల్ని చేర్చాము. 16 ఆర్టికల్లో 16 క్లాస్ 6 అనే ఆర్టికల్ని కొత్తదాన్ని చేశాం. ఇట్లా సబ్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సబ్ ఆర్టికల్స్ని లెక్క పెట్టుకుంటూ రాగా, సబ్ ఆర్టికల్ని లెక్కిస్తూ రాగా ఇప్పటివరకు మనకైనటువంటి ఆర్టికల్లో 448 ఆర్టికల్స్ అయ్యాయి. సబ్ ఆర్టికల్ల రూపంలో లెక్క పెడుతూ వచ్చాం. ఈ సబ్ ఆర్టికల్ల రూపంలో లెక్క పెడుతున్నప్పుడు 1, 2, 3, 4ల రూపంలో కావచ్చు, లేదా ABCDల రూపంలో కావచ్చు, వీటిని లెక్కించడానికి అవకాశం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 21 క్లాజ్ ఏ అన్నామండి. ఆర్టికల్ 21 క్లాజ్ ఏ. ఈ 21 క్లాజ్ ఏ అనేది 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ఉచిత నిర్బంధ విద్య, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతాం. ఉచిత నిర్బంధ విద్య గురించి మాట్లాడతాం. ఈ ఉచిత నిర్బంధ విద్య అనేది 86 రాజ్యాంగ సవరణ ద్వారా 2002 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో చేర్చారు. అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ABCDల రూపంలో చేర్చవచ్చు, లేదా 1, 2, 3, 4ల రూపంలో చేర్చవచ్చు. ఇలా చేర్చేటువంటి ప్రతిదానికి అది ప్రత్యేక మెజారిటీ కావచ్చు, ప్రత్యేక ప్లస్ రాష్ట్రాల ఆమోదం కావచ్చు, ఒక ప్రత్యేక నంబర్ అనేది ఇస్తారు. ఆ నంబర్ ఇచ్చిన తర్వాత ఒకదాన్ని కలపడము లేదా ఒకదాన్ని తీసేయడం, కలపడము తీసేసడం జరిగిన తర్వాత ఈ దేశంలో ఇప్పటివరకు 448 ఆర్టికల్లు ఉన్నాయి. సాధారణ మెజారిటీతో సవరణ చేస్తే ఎప్పుడైనా సవరణ చేస్తే ఈ సాధారణ మెజారిటీతో సవరణ చేసినటువంటి సందర్భంలో దీనికి ప్రత్యేక నంబర్ అనేది ఇవ్వరు. సాధారణ మెజారిటీకి ప్రత్యేక నంబర్ ఇవ్వరు. రాజ్యాంగ సవరణ అని చెప్పినప్పటికీ రాజ్యాంగ సవరణ నంబర్ ఉండదు. 103వ రాజ్యాంగ సవరణ చట్టం అంటే ఇది ప్రత్యేక మెజారిటీ. అదేవిధంగా 86వ రాజ్యాంగ సవరణ అంటే ఇది ప్రత్యేక మెజారిటీ. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి రాజ్యాంగ సవరణ అయితే ప్రత్యేక మెజారిటీ లేదా ప్రత్యేక ప్లస్ సగం రాష్ట్రాల కంటే ఎక్కువగా అసెంబ్లీలలో ఆమోదం. కానీ సాధారణ మెజారిటీతో సవరించితే సవరణ అని చెప్పినప్పటికీ దానికి ప్రత్యేక నంబర్ అనేది ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇది ఆర్టికల్ల మీద ఒకటి క్లారిటీ మీరు తీసుకోవాలి. ఆర్టికల్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్టికల్లలో మనకి స్టార్టింగ్లో ఆర్టికల్ ఎంత అంటే 395. స్టార్టింగ్ అంటే దేనిని తీసుకుంటున్నాం, 1950 జనవరి 26ని స్టార్టింగ్గా మనం తీసుకోవడం జరిగింది. మరి ఆర్టికల్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, ఈ ఆర్టికల్ని ఏ విధంగా విభజించారంటే ఆర్టికల్ని భాగాలుగా విభజించడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఆర్టికల్ని భాగాల వైజ్గా విభజించాం. ఒక్కొక్క భాగములో కొన్ని ఆర్టికల్స్ ఉండాలి అని చెప్పేసి, ఒక్కొక్క భాగములో కొన్ని ఆర్టికల్స్ ఉండాలి అని చెప్పేసి ఆర్టికల్ని 395 ఆర్టికల్ని 395 ఆర్టికల్స్ని ఆర్టికల్ అనవచ్చు, నిబంధన అనవచ్చు, ప్రకరణ అనవచ్చు, పృదుఃకరణ
ఈ పేర్లతో దీన్ని పిలవడం జరుగుతుంది. ఆర్టికల్, నిబంధన, ప్రకరణ, పృథుక్కరణ ఇవన్నీ కూడా ఆర్టికల్ అనే అటువంటి అర్థం కిందకి వస్తాయి. 395 ఆర్టికల్ని మనం స్టార్టింగ్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్స్ భాగాలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 22 భాగాలు ఉంటే ప్రజెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 25 భాగాలు ఉన్నాయి. ప్రారంభంలో 22 భాగాలు, ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 25 భాగాలు. ఈ 395 ఆర్టికల్లని 25 భాగాలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. 395 ఆర్టికల్లని 25 భాగాలుగా డివైడ్ చేస్తాం. సార్ మనకి 22 భాగాలు ప్రారంభంలో ఉన్నాయి, ప్రజెంట్ 25 భాగాలకు ఎట్లా అయినాయి సార్ అంటే రాజ్యాంగ సవరణ చేసి, అటు ప్రత్యేక రాజ్యాంగ సవరణ చేసి ఒక్కొక్క అంశాన్ని యాడ్ చేస్తే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 22 నుండి 25 భాగాలుగా మనకి పెరగడం అనేది జరిగింది. ఈ 25 భాగాలలో మనకి ఒక్కొక్క ఆర్టికల్ని 25 భాగాలుగా డివైడ్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని అర్థం చేసుకోగలిగితే భాగాల వైజ్గా అర్థం చేసుకోవాలి. సబ్జెక్టుని చదవడమే కాదండి, దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలో ఒక మనకి ప్రణాళిక ఉండాలి. దాన్ని ఎలా డివైడ్ చేసుకోవాలో ఒక ఆలోచన విధానం ఉండాలి. ఫస్ట్ పార్ట్ అండి, మొదటి భాగము భారతదేశ భూభాగము. ఈ భారతదేశ భూభాగము గురించి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 1 to 4 ఆర్టికల్స్ చెబుతాయి. అదేవిధంగా సెకండ్ పార్ట్ రెండవ భాగము సిటిజన్షిప్ గురించి చెప్తాయి, పౌరసత్వాన్ని తెలియజేస్తుంది. 5 నుండి 11 ఆర్టికల్స్ అన్నీ కూడా పౌరసత్వాన్ని తెలియజేస్తాయి. థర్డ్ పార్ట్ ప్రాథమిక హక్కులు. మూడవ భాగం ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అన్నం. ఇది 12 to 35 వరకు తెలియజేస్తాయి. అదేవిధంగా ఫోర్త్ పార్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు అంటున్నాం. ఆదేశిక సూత్రాలు 36 నుండి 51 వరకు. అదేవిధంగా 4 క్లాజ్ ఏ అనే భాగము ఫండమెంటల్ డ్యూటీస్ గురించి తెలియజేస్తుంది. వీటినే ప్రాథమిక విధులు అన్నాం. ప్రాథమిక విధులు 51 క్లాజ్ ఏ. ఈ 51 క్లాజ్ ఏని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ గవర్నమెంట్లో 1976లో దీన్ని యాడ్ చేసింది. 1976లో యాడ్ చేయడానికి స్పెషల్ మెజారిటీ, ప్రత్యేక మెజారిటీతో రాజ్యాంగాన్ని సవరణ చేసింది ఇందిరాగాంధీ. ఈ రాజ్యాంగ సవరణ చేసింది కాబట్టి ఇందులో 22 నుంచి 25 పెరగడానికి ఇది కూడా ఒక కారణమే. అంటే మనకి భాగాలని ఒక్కొక్క భాగంలో కొన్ని ఆర్టికల్లో డిసైడ్ చేసి పెట్టాం. ఈ భాగం గురించి ఎన్ని ఆర్టికల్ చెబితే ఈ టాపిక్ అంతా కవర్ అవుతుంది అనే విధంగా మనం ఇక్కడ నేర్చుకోవాలి. అంటే ఫస్ట్ భాగము భారతదేశ భూభాగము అని అన్నాం. భారతదేశ భూభాగం గురించి 1 నుండి 4 ఆర్టికల్లు చెప్తాయి. ఈ భారత భూభాగము అనే టాపిక్ మనకు అర్థం కావాలంటే 1, 2, 3, 4 4 ఆర్టికల్ చదివితే ఈ టాపిక్ అర్థమవుతుంది. 4 ఆర్టికల్ కూడా ఒకటే టాపిక్ గురించి చెబుతాయి. అయినప్పటికీ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక టాపిక్కి మరొక టాపిక్ లింక్డ్ సిస్టమ్ ఉంటుందండి. ఒక టాపిక్కి మరొక టాపిక్ లింక్డ్ సిస్టమ్ ఉంటుంది. మనం చెప్పే విధానం కూడా అలానే ఉంటుంది. నన్ను ఫాలో అయితే మీకు చాలా విషయాలు, ఇక ఆర్టికల్లోకి వెళ్తున్నాం కాబట్టి చాలా విషయాలు మనకు అర్థమవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే ఒక్కొక్క భాగాన్ని కొన్ని ఆర్టికల్గా, మరి అన్ని భాగాలకి సమాన ఆర్టికల్ ఉంటాయా సార్ అంటే సమానం ఉండవు. ఆ కంటెంట్ను బట్టి, ఆ టాపిక్ ఏరియాని బట్టి, ఆ టాపిక్ యొక్క విధానాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని ఆర్టికల్గా డివైడ్ చేస్తాం. సిటిజన్షిప్ అనేది మనకి 5 నుండి 11 ఆర్టికల్స్ ఉంటాయి. ప్రాథమిక హక్కులు పెద్ద టాపిక్ కాబట్టి 12 నుంచి 35 ఆర్టికల్. ఆదేశిక సూత్రాలు 36 నుంచి 51. ప్రాథమిక విధులు 51 క్లాజ్ ఏ. ఇట్లా ఒక్కొక్క భాగము కొన్ని ఆర్టికల్లను డివైడ్ చేస్తుంది. అదేవిధంగా మనకి 5వ భాగం అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం 52 నుండి 151 ఆర్టికల్స్. చాలా పెద్ద భాగం ఇది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అతిపెద్ద భాగం 5వ భాగం. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 2వ అతిపెద్ద భాగం 6వ భాగం స్టేట్ గవర్నమెంట్ గురించి మనకి ఇక్కడ 152 నుండి 237 వరకు స్టేట్ గవర్నమెంట్ గురించి చెప్తాం. 152 నుండి 237 ఆర్టికల్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గురించి.
రాజ్యాంగంలో అతిపెద్ద భాగం 5వ భాగం. రాజ్యాంగంలో అతిపెద్ద లోక్సభ 5వ లోక్సభ. 5 దగ్గర 2 గుర్తుపెట్టుకోండి. భారత రాజ్యాంగంలో అతిపెద్ద లోక్సభ 5వది. భారత రాజ్యాంగంలో అతిపెద్ద భాగం 5వ భాగం. భారత రాజ్యాంగంలో 2వ అతిపెద్ద భాగం 6వ భాగం. అంటే ఇక్కడ ఒక్కొక్క భాగంలో కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్ని నేర్చుకున్నప్పుడు ఈ కంటెంట్ ఏంటనేది మనకు తెలియడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ కంటెంట్ అంతా తెలియాలి అంటే ఆర్టికల్ల రూపంలో మాట్లాడుకోవాలి. సాధారణంగా మిగతా సబ్జెక్టులని ఇప్పుడు నేను చెప్పినట్టుగా కొన్ని రాజ్యాల వైజ్గా, కొన్ని రాజుల వైజ్గా, శాస్త్రీయ నామాల వైజ్గా, లేకపోతే జాతీయ పక్ష, రాష్ట్ర పక్ష ఇట్లా మాట్లాడతాం. కానీ పాలిటీలో ఏది మాట్లాడినా ఆర్టికల్ గురించే మాట్లాడుకోవాలి. నేను మాట్లాడుతున్నాను రైట్ టు స్పీచ్. వాళ్ళిద్దరు అక్కడ అంటే వాళ్ళిద్దరూ నడుస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పోయే అవకాశం ఉన్నది. ఇది కూడా ప్రాథమిక హక్కులలో ఒక భాగమే. వాడు రాష్ట్రపతిగా పోటీ చేస్తున్నాడు, అది కూడా మనకు ఆర్టికల్లో భాగమే. ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయినాడు లేదా ఒకరు సూసైడ్ చేసినారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంతా మన నిజ జీవితంలో అనువర్తించుకోవచ్చండి. మనం నడుస్తుండగానో ఇద్దరు ఆడ గొడవ పెట్టుకుంటున్నారు, వాళ్ళకి గొడవ పెట్టుకునే హక్కు ఉన్నది. అటు ఒక ఇద్దరు డ్యాన్స్ వేస్తున్నారు, వాళ్ళకి డ్యాన్స్ వేసే హక్కు ఉన్నది. పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ని కాపాడడానికి ప్రొటెక్టివ్ రూల్ని ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళకి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ఉన్నది. అక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎవరైతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బలగాలు ఉంటారో వాళ్ళకి ఆర్టికల్స్ ఉంటాయి. అంటే ప్రతిదీ కూడా నిజ జీవితానికి అనువర్తించే సబ్జెక్టే. కాబట్టి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఎవర్ గ్రీన్ సబ్జెక్టుగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకోసమే మనం ఇక్కడ ఒక్కొక్క టాపిక్ని కొన్ని ఆర్టికల్ల వైజ్గా మనం డివైడ్ చేస్తున్నాం. ఒక్కొక్క ఆర్టికల్ని కొన్ని ఆర్టికల్ల వైజ్గా డివైడ్ చేసినటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ భాగాలలో నుండి ఒక్కొక్క ఆర్టికల్ని మనం ఇక్కడ డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా డిస్కషన్ చేసినప్పుడు మాత్రమే మనకు పాలిటీ అనేది అర్థమవుతుంది. మీకు క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి? మొదటి భాగము పేరేంది, లేదా ఈ క్రింది భాగాలని జతపరచండి, లేదా ఈ భాగంలో ఎన్ని ఆర్టికల్ ఉన్నాయి, ఈ ఆర్టికల్ ఏ భాగములకు సంబంధించినది. భారతదేశ భూభాగం అనే టాపిక్ మనకి ఫస్ట్ పార్ట్ మొదటి భాగములో ఉంటుంది. ఆర్టికల్స్ దీనికి సంబంధించినవి 1 to 4 ఆర్టికల్స్ వరకు ఉంటాయి. ఓన్లీ 4 ఆర్టికల్ని మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఈ 4 ఆర్టికల్ని నేర్చుకున్నప్పుడు మనకి భారతదేశ భూభాగం అంటే ఏంటో అర్థమవుతుంది. 1వ భాగము 1 నుంచి 4 ఆర్టికల్ అన్నీ కూడా భారత భూభాగం గురించి తెలియజేస్తాయి. మరి భారత భూభాగం గురించి తెలియజేసే దగ్గర రైట్ చూద్దాం ఒక్కొక్క ఆర్టికల్ ఏం చెప్తుంది అనేది. రైట్ స్టార్ట్ చేద్దాం. ఆర్టికల్ నెంబర్ 1 ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ 1 నేమ్ ఆఫ్ ద కంట్రీ. భారతదేశం యొక్క పేరు లేదా దేశము యొక్క పేరును తెలియజేస్తుంది. నేమ్ ఆఫ్ ద కంట్రీ దేశం యొక్క పేరును తెలియజేస్తుంది. మరి భారతదేశం యొక్క పేరును గురించి ప్రస్తుతం పార్లమెంటులో కానీ దేశంలో కానీ చాలా రకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇండియా అనాలని కొంతమంది, లేదు భారత్ అనడమే సరైంది అని కొంతమంది, ఉత్తర భారతదేశంలో ఎక్కువ భారత్ అనే పేరునే వాడుతున్నారు అని కొంతమంది, లేదు ఇండియా అనడమే కరెక్ట్ అని కొంతమంది. మరి రాజ్యాంగం ప్రకారం ఇండియా అనాలా, భారత్ అనాలా? ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంటు సెంట్రల్ సిలబస్లో కూడా ఇండియా అనే పేరును తీసేసి భారత్ అనే పేరును పెట్టింది. చాలా చట్టాలకి కూడా ఇండియా అనే పేరు తీసేసి దానికి భారత్ అనే అటువంటి పేరుని మారుస్తున్నారు. ఇక నుంచి భారత్ అనే పేరుతోటే భారతదేశాన్ని పిలవాలి. ఇండియా అనేది ఎవరో బ్రిటిష్ వాడు తీసుకొచ్చినటువంటి పేరు, వాడు తీసుకొచ్చిన పేరు మనకెందుకు అని చెప్పేసి మన దేశానికి సంబంధించిన గొప్పతనాన్ని తెలియజేయడానికి మనం భారత్ అనే ఉపయోగించుకుందామని చెప్పేసి మన చాలామంది డిస్కషన్ చేస్తున్నారు. ఇక ఫైనల్గా ఇండియా అనేది భారత్గా నామకరణం చెందింది. భారత్గా పుస్తకాలలో కూడా భారత్ అనే ప్రింట్ చేస్తున్నారు. చాలా వరకు ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి చాలా వరకు ఆ శాసనాల మీద కూడా భారత్ అని ప్రింట్ చేసి జీవో గవర్నమెంట్ ఆర్డర్ కూడా భారత్ అనే ఆర్డర్ చేసినాకనే బయటికి రిలీజ్ చేస్తున్నారు. మరి రాజ్యాంగం ప్రకారం అది పొలిటికల్ ఇష్యూ అండి. అది రాజ్యాంగం ప్రకారం మరి ఏ పేరుతో పిలవాలి? రాజ్యాంగం ప్రకారం మనం భారత్ అనాలా, ఇండియా అనాలా? రాజ్యాంగం ప్రకారం ఏ పేరుతో పిలిస్తే సరైనది అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుందాం. నేమ్ ఆఫ్ ద కంట్రీ
భారతదేశాన్ని ఏ పేరుతో పిలవాలి అనేది పోయి ఇక్కడ మనం ఒకటి డిస్కషన్ చేస్తే ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పేరుతో పిలవాలి. భారతదేశాన్ని ఏ పేరుతో పిలవాలి అని ఒకవేళ మనకి క్వశ్చన్ ఇస్తే మనం భారతదేశానికి వేరే వేరే పేర్లు వచ్చినాయండి. ఇండస్ నదిని ఆధారంగా తీసుకొని ఇండియా అని పిలిచాము, లేదా ఇండియా అనే పేరు పెట్టామని కొంతమంది. ఇండస్ అంటే సింధు లోయ నాగరికత, సింధు నది అని అంటాం. భరతుడు పరిపాలించినాడు కాబట్టి భారతదేశము అని పేరు పెట్టాము అని కొంతమంది. లేదు, పూర్వకాలం వీటికంటే ముందు ఇంకా పూర్వకాలము జాంబవంతుడు పరిపాలించాడు కాబట్టి, జాంబవంతుడు ఈ దేశాన్ని పరిపాలించాడు కాబట్టి జంబూద్వీపము, జాంబవంతుడు పరిపాలించాడు కాబట్టి దేశాన్ని జంబూద్వీపము అనే పేరుతో పిలవాలి అని కొంతమంది. అంటే ఇవన్నీ కూడా చారిత్రక ఆధారాలే, అందులో ఏది కూడా తప్పు కాదు. ఎందుకంటే ఇండస్ నదిని ఆధారంగా తీసుకొని ఇండియా అని పిలవడం, భరతుడు పరిపాలించినాడు కాబట్టి భారతదేశం అని పిలవడం, జాంబవంతుడు అనేటువంటి కొన్ని పురాణాలు, ఇప్పటివరకు ఉన్నటువంటి కొన్ని పురాణాల ప్రకారం జంబూద్వీపం అనేటువంటి పేరు మీద మీరు జియోగ్రఫీలో చూస్తే జియోగ్రఫీలో జంబూద్వీపం అనే పేరు ఇప్పటికీ కూడా ఉంటుంది. అంటే ఈ పేర్లన్నీ కూడా మనకు చారిత్రాత్మక ఆధారాలు. మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అంటే ఇండియన్ రాజ్యాంగం ప్రకారం మన భారతదేశం యొక్క పేరు ఏమని పిలవాలి? భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశాన్ని ఏ పేరుతో పిలవాలంటే ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనాలి. భారతదేశం రాష్ట్రాల కలయిక అని పిలుచుకోవాలి. భారతదేశం రాష్ట్రాల కలయిక, తెలుగులో మనకి భారతదేశం రాష్ట్రాల కలయిక అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. భారతదేశాన్ని భారతదేశం అనొద్దు, ఇక్కడ ఇండియా అనొద్దు, భారతదేశాన్ని రాష్ట్రాల కలయిక అనాలి. ఇండియా దట్ ఈజ్ ఏ భారత్. ఇంకో పాయింట్ చూస్తే ఇండియా దట్ ఈజ్ ఏ భారత్ షల్ బి ఏ, ఇండియా దట్ ఈజ్ ఏ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇండియా దట్ ఈజ్ ఏ భారత్ షెల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. భారతదేశము రాష్ట్రాల కలయిక. కాబట్టి ఇక్కడ మనం ఇండియా అనొచ్చు, భారత్ అనొచ్చు, రెండు పేర్లతో పిలుచుకోవచ్చు. ఇండియాని ఇండియా అనొచ్చు, భారత్ అనొచ్చు, ఫస్ట్ ఆర్టికల్లోనే ఉన్నది, కన్ఫ్యూజ్ కావద్దు. భారత రాజ్యాంగం ప్రకారం ఇండియా అనొచ్చు, భారత్ అనొచ్చు, రెండింటిలో దేనినైనా ఉపయోగించుకోవచ్చు, తప్పులేదు. కానీ ఈ రెండింటిని కలిపి పెట్టినటువంటి ఒక పేరు ఉందండి, ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇండియా అని పిలవచ్చు, భారత్ అని పిలవచ్చు, అవి రెండు ఓకే. కానీ ఇండియాని భారతదేశంలో ఇండియాని మనం యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల కలయిక అని ఎందుకు అంటున్నామండి? యూనియన్ అనే పదాన్ని అసలు ఎందుకు తీసుకున్నాం? యూనియన్ అనే పదానికి ముందేది ఉండేది? ఒకసారి చారిత్రక ఆధారాన్ని చూద్దాం. యూనియన్ అనే పదాన్ని కెనడా దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నామని డాక్టర్ అంబేద్కర్ తెలియజేసినాడు. యూనియన్ అనే పదాన్ని కెనడా దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నామని అంబేద్కర్ చెప్పాడు. మరి దేని ప్లేస్లో యూనియన్ తీసుకున్నారు సార్? సమాఖ్య అంటే ఫెడరేషన్ అంటాం మనం. సమాఖ్య లేదా దీన్నే ఫెడరేషన్ అంటే ఫెడరల్ లేదా ఫెడరేషన్ అని అంటాం. భారతదేశము సమాఖ్య దేశము అనే అటువంటి ప్లేస్లో భారతదేశము యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పదాన్ని మనం తీసుకున్నాం. మరి యూనియన్ అనే అటువంటి పదాన్ని కెనడా రాజ్యాంగం నుండి తీసుకున్నామని అంబేద్కర్ ఎందుకు చెప్పాడు? భారతదేశం యూనియన్ అనే అటువంటి పదంతో ఎందుకు పోల్చాడు అంబేద్కర్? భారతదేశానికి సమాఖ్య లక్షణాలు లేవా? భారతదేశాన్ని సమాఖ్య అనడానికి అవకాశం లేదా? మరి ఇక్కడ సమాఖ్యకి యూనియన్కి తేడా ఏంటి? సమాఖ్యకి యూనియన్కి తేడా ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఫెడరేషన్ అనేటువంటిది మనకి సమాఖ్య అనేటువంటి పదాన్ని తెలియజేయడం జరుగుతుంది. మరి ఇక్కడ భారతదేశంలో సమాఖ్య దేశం అనడానికి ఛాన్స్ లేదా? ఫస్ట్ ఆ పదాన్ని చూద్దాం. మరి సమాఖ్యకి తర్వాత ఇక్కడ ఉండే యూనియన్కి తేడా ఏంటి? సమాఖ్య ఏదైతే ఉన్నదో ఈ సమాఖ్యకి కొన్ని అంశాలను మనం డిస్కషన్ చేద్దాం. సమాఖ్య ఏదైతే ఉన్నదో సమాఖ్యకి
కేంద్ర రాష్ట్ర రాజ్యాంగాలు వేరువేరుగా ఉంటాయి సమాఖ్య దేశాలు. కేంద్ర రాష్ట్రానికి రాజ్యాంగాలు వేరువేరుగా ఉంటాయి సమాఖ్య దేశాలలో. అదేవిధంగా కేంద్రానికి రాష్ట్రానికి వేరువేరు న్యాయ వ్యవస్థలుంటాయి. కేంద్రానికి రాష్ట్రానికి వేరువేరు న్యాయ వ్యవస్థలుంటాయి. అదేవిధంగా కేంద్రానికి రాష్ట్రానికి వేరువేరు పౌరసత్వాలు ఉంటాయి. సపరేట్ సిటిజన్షిప్ అని అంటాం. కేంద్ర రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగాలు వేరువేరు రాజ్యాంగాలు ఉంటాయి. అంటే కేంద్రానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, రాష్ట్రానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ఎగ్జాంపుల్ మనకి అమెరికా దేశాన్ని మీరు తీసుకున్నట్టయితే మొదటి సమాఖ్య దేశం అమెరికా దేశం. ప్రపంచంలోనే మొదటి సమాఖ్య దేశం అమెరికా దేశం. అమెరికా దేశంలో 50 రాష్ట్రాలుంటే 50 రాష్ట్రాలకి 50 వేరువేరు రాజ్యాంగాలు ఉంటాయి. అమెరికా దేశంలో 50 రాష్ట్రాలుంటే 50 రాష్ట్రాలకి వేరువేరు రాజ్యాంగాలు ఉంటాయి. 50 రాష్ట్రాలకి వేరువేరు పౌరసత్వాలు సిటిజన్షిప్స్ కూడా ఉంటాయి. 50 రాష్ట్రాలకి వేరువేరు న్యాయ వ్యవస్థలు ఉంటాయి. కేంద్రానికి ఒక న్యాయ వ్యవస్థ, రాష్ట్రానికి ఒక న్యాయ వ్యవస్థ. రాష్ట్ర న్యాయ వ్యవస్థకి మళ్ళీ కేంద్రానికి అప్పీల్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. అక్కడ ఒకవేళ కేంద్రానికి అప్పీల్ చేసుకుంటే అది సమాఖ్య వ్యవస్థ కాదు అని వాళ్ళ యొక్క ఉద్దేశం. అందుకే మనకి అమెరికా దేశం ఏదైతే ఉన్నదో ప్రపంచంలో దాన్ని ఫస్ట్ ఫెడరల్ కంట్రీ అని అంటాం. మరి ఒక అమెరికా దేశాన్ని ఫెడరల్ కంట్రీ అనొచ్చా సార్? అమెరికా దేశంతో పాటు దేనిని ఫెడరల్ కంట్రీ అనడానికి వీలు లేదా సార్ అంటే ఇండియాని ఫెడరల్ కంట్రీ అనొచ్చు, కానీ పరిపూర్ణంగా మనకి సమాఖ్య లక్షణాలు లేవు. భారతదేశం సమాఖ్య దేశమే, కానీ భారతదేశానికి సంపూర్ణ సమాఖ్య లక్షణాలు లేవు. కెనడా దేశము సమాఖ్య దేశమే, ఆస్ట్రేలియా దేశము సమాఖ్య దేశమే, నైజీరియా దేశము సమాఖ్య దేశమే. ఇట్లాంటి చాలా దేశాలు సమాఖ్య దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. సమాఖ్య దేశాలు ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. మరి మన దేశానికి సమాఖ్య అనే పేరు పెట్టాలన్నా, యూనియన్ అనే పేరు పెట్టాలన్నా అని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు అంబేద్కర్ సమాఖ్య కంటే యూనియన్ తీసుకోవడమే మంచిది అన్నారు. మరి సమాఖ్య దేశంలో వేరువేరు రాజ్యాంగాలు ఉన్నాయి. సమాఖ్య దేశంలో వేరువేరు న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. సమాఖ్యలో వేరువేరు న్యాయ వ్యవస్థలు అంటే ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో హైకోర్టు ఉంటుంది, రాష్ట్రానికి హైకోర్టు ఉంటుంది, దేశానికి ఒక సుప్రీంకోర్టు ఉంటుంది. ఇక్కడ రాష్ట్రంలో ఒకవేళ మనకు అన్యాయం జరిగింది అని అనిపించినప్పుడు మనం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటాం. కానీ ఒకవేళ సమాఖ్య దేశాలు లాంటి అమెరికా దేశాల్లో వాళ్ళు రాష్ట్ర కోర్టు చెప్పిందే ఫైనల్గా వాళ్ళు భావిస్తారు. రాష్ట్ర కోర్టు చెప్పిందే ఫైనల్. వాళ్ళు మళ్ళీ ఆ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళ ఫెడరల్ కోర్టు అంటాం, వాళ్ళ ఫెడరల్ కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. అమెరికా దేశంలో మనం సుప్రీంకోర్టు అన్నట్టుగా అక్కడ ఫెడరల్ కోర్టు అని పిలుచుకుంటారు. వాళ్ళ రాష్ట్ర కోర్టు ఏదైతే చెప్పిందో అదే వాళ్ళు ఫైనల్గా తీసుకోవాలి. కానీ మన భారతదేశంలో అన్ని హైకోర్టులు చెప్పినటువంటి జడ్జిమెంట్లని మళ్ళీ మనం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి ఉంటుంది. ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైనా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు మన దేశంలో. కానీ అమెరికా దేశంలో అట్లాంటి విధానం అనేది అమెరికాలో లేదు. ఎందుకంటే రెండు వేరు న్యాయ వ్యవస్థలు అమెరికా దేశంలో ఉంటాయి కాబట్టి. భారతదేశంలో ఇట్లాంటి వ్యవస్థ లేదు. మనకు భారతదేశంలో ఏకీకృత న్యాయ వ్యవస్థ, భారతదేశము ఏకీకృత న్యాయ వ్యవస్థ, భారతదేశము సమీకృత న్యాయ వ్యవస్థ. భారతదేశము స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ భారతదేశ న్యాయ వ్యవస్థ. భారతదేశంలో న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని కంపోజిషన్, భారతదేశంలో న్యాయ వ్యవస్థ నిర్మాణాన్ని ఇంగ్లాండ్ రాజ్యాంగం నుండి తీసుకున్నాం. న్యాయ వ్యవస్థ పనిచేసే విధానాన్ని, న్యాయ వ్యవస్థ వర్క్ స్టైల్ని అమెరికా దేశం నుండి తీసుకున్నాం. న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని, ఎంతమంది జడ్జీలు ఉండాలి, ఆ జడ్జీలను ఎవరు నియమించాలి అనే అటువంటి విధానాన్ని నిర్మాణం కింద తీసుకుంటాం. నిర్మాణాన్ని మనం ఇంగ్లాండ్ దేశం నుండి తీసుకున్నాం. అమెరికా నుండి ఏం తీసుకున్నాం? మనకి న్యాయ వ్యవస్థ యొక్క పని విధానాన్ని, న్యాయ వ్యవస్థ పని విధానాన్ని అమెరికా నుండి, న్యాయ వ్యవస్థ నిర్మాణాన్ని ఇంగ్లాండ్ దేశం నుండి తీసుకున్నాం. భారతదేశ న్యాయ వ్యవస్థని ఏకీకృత న్యాయ వ్యవస్థ, సమీకృత న్యాయ వ్యవస్థ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ. అంటే సొంత నిర్ణయాలు తీసుకుంటారు. న్యాయ వ్యవస్థ ఎలాంటి రాజకీయ ఒత్తిడికి పని చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటుంది. ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే సుప్రీంకోర్టు చెప్పినది అన్ని కోర్టులు పాటించాలి. ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే సుప్రీంకోర్టు ఫైనల్ కోర్టు భారతదేశానికి.
సుప్రీంకోర్టు చెప్పిందే మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకి 1774లో భారతదేశంలో సుప్రీంకోర్టు అనేది ఏర్పడింది. కలకత్తాలోని విలియం కోటలో సుప్రీంకోర్టు ఏర్పడింది. ఈ సుప్రీంకోర్టు యొక్క పేరుని 1937లో ఫెడరల్ కోర్టుగా మార్చాం. ఈ ఫెడరల్ కోర్టు యొక్క పేరుని 1950 జనవరి 28న మళ్ళీ స్వతంత్ర భారతదేశంలో సుప్రీంకోర్టుగా మార్చాం. 1950 జనవరి 28న, జనవరి 26 కాదు 28న, జనవరి 28న మళ్ళీ స్వతంత్ర భారతదేశంలో సుప్రీంకోర్టుగా మార్చాం. అయితే 1774 నుండి 1950 జనవరి 28 వరకు భారతదేశంలో ఫైనల్ కోర్టు ఏందండి అని అంటే, భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏంటండి అంటే ప్రివీ కౌన్సిల్. ప్రివీ కౌన్సిల్ అనేది అత్యున్నత న్యాయస్థానం. ఈ ప్రివీ కౌన్సిల్ అనేది ఇంగ్లాండ్ దేశంలో ఉన్నది. ప్రివీ కౌన్సిల్ అనేది అంటే భారతదేశంలోని కోర్టులో ఒకవేళ అన్యాయం జరిగినట్టు అనిపిస్తే మళ్ళీ అమెరికా దేశం, మన బ్రిటన్ దేశంలోని ప్రివీ కౌన్సిల్లో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ప్రివీ కౌన్సిల్ని ఎప్పుడు రద్దు చేసినాం సార్? 1950 జనవరి 28 రద్దు చేసినాం. ప్రివీ కౌన్సిల్ని రద్దు చేసి ఏం చేసినాం సార్? సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఈ సుప్రీంకోర్టు భారతదేశానికి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భారతదేశ న్యాయ వ్యవస్థ మనకి సమీకృత లేదా ఏకీకృత అంటే సుప్రీంకోర్టు చెప్పినదే మిగతా అన్ని కోర్టులు దాని ఆధారంగా తీసుకొని తీర్పులు ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను ఆధారంగా తీసుకొని తీర్పులు ఇవ్వాలి. ఒకవేళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను ఒకవేళ ఎవరైనా వ్యతిరేకించినట్టయితే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లను ఎవరైనా వ్యతిరేకించినట్టయితే, లేదా న్యాయస్థానం ఇచ్చినటువంటి జడ్జిమెంట్లను ఎవరైనా వ్యతిరేకించినట్టయితే వాళ్ళని కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ కేసు అంటాం. కోర్టు ధిక్కరణ కేసు అని అంటాం. కోర్టు ధిక్కరణ కేసు కింద వాళ్ళపైన కేసు నమోదు చేస్తారు. కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లను ఎవరన్నా వ్యతిరేకించినట్టయితే, కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి విరుద్ధంగా ఎవరన్నా ఫాలో అయినట్టయితే వాళ్ళని కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ కింద కోర్టు ధిక్కరణ కేసు అనేది వేస్తారు. ఈ కోర్టు ధిక్కరణ కేసు కింద 6 నెలలు జైలు శిక్ష విధిస్తారు. అలానే వాళ్ళపైన 20,000 ఫైన్, జరిమానా 20,000 జరిమానా విధిస్తారు. కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ యాక్ట్ అని కోర్టు ధిక్కరణ చట్టము అని 1971లో కోర్టు ధిక్కరణ చట్టాన్ని తీసుకొచ్చినాం. కోర్టు ధిక్కరణ చట్టంలో కొన్ని ఎగ్జిబిషన్స్ కూడా కోర్టు ఇచ్చే అవకాశం ఉంటుంది. కోర్టు ధిక్కరణ చట్టంలో కొన్ని ఎగ్జిబిషన్స్ ఇస్తుందండి. కొంత వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసి రిలీజ్ చేయడం. ఎగ్జాంపుల్ మనకి ప్రశాంత్ భూషణ్ అనే సుప్రీంకోర్టు అడ్వకేట్ ఉన్నాడు. ప్రశాంత్ భూషణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2020లో ప్రశాంత్ భూషణ్ భావ ప్రకటన స్వేచ్ఛలో ఒక మాటని సుప్రీంకోర్టుకి విరుద్ధంగా, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి విరుద్ధంగా మాట్లాడినాడు. ప్రశాంత్ భూషణ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్గా చేస్తున్న ఆ ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి కొంత విరుద్ధంగా మాట్లాడి ఆయన దీన్ని ఏం చెప్పినాడంటే, ఇది నా భావ ప్రకటన స్వేచ్ఛ అని అంటాడు. ఇది నా భావ ప్రకటన స్వేచ్ఛ. సుప్రీంకోర్టుకి విరుద్ధంగా మాట్లాడినవి ఏంది అయ్యానంటే ఇది నా భావ ప్రకటన స్వేచ్ఛ అంట. అప్పుడు ఆ సుప్రీంకోర్టు వారు ఈయనని 2020లో మందలిస్తూ ఏమన్నారంటే, ప్రశాంత్ భూషణ్ గారు భావ ప్రకటన స్వేచ్ఛకి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. భావ ప్రకటన స్వేచ్ఛకి కూడా లిమిట్స్ ఉంటాయి. ఇష్టం వచ్చినట్టుగా తిట్టి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి భావ ప్రకటన స్వేచ్ఛ అంటే నడవదండి. భావ ప్రకటన స్వేచ్ఛకి కూడా కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయి. భావ ప్రకటన స్వేచ్ఛకి లిమిట్స్ ఉంటాయి. మీ లిమిట్స్లో మీరు మాట్లాడాలి. దీన్ని కోర్టు ధిక్కరణ కేసు కింద మేము పరిగణిస్తున్నాము, అందుకే నీకు ₹1 ఫైన్ విధిస్తున్నామని చెప్పేసి ప్రశాంత్ భూషణ్కి హెచ్చరికలు జారీ చేసి ₹1 ఫైన్ వేయడం జరిగింది. అంటే భావ ప్రకటన స్వేచ్ఛకి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అనేది దీని యొక్క ఉద్దేశం. రైట్, చూడండి, ఒక పాయింట్ని ఆధారంగా తీస్తే దీని సబ్జెక్ట్ అంతా కూడా బయటకు తీసుకురావాలి. ఇలాంటి అంశం మీద మీకు అవగాహన వచ్చినప్పుడు సబ్జెక్ట్ అంతా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సబ్జెక్ట్ అర్థం కావడం కోసమని ఇవన్నీ పాయింట్లు మనం ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి ఎన్ని విషయాలు వస్తే అన్ని విషయాలు డిస్కస్ చేద్దామండి. ఎక్కడ కూడా మనం తగ్గేది లేదు, దాన్ని వెనక్కి తీసుకునేది లేదు. ఇక సబ్జెక్టుకు దిగినాం, మనం ఇదంతా కూడా ఆలోచన చేస్తున్నాం, చదువుతున్నాం కాబట్టి
వాడు నోటిఫికేషన్ ఎప్పుడన్నా ఇవ్వని, వాడు మునిగిపోని, వాడు రావని, కానీ మనం చదివి కొంత సబ్జెక్టు నేర్చుకొని దగ్గర పెట్టుకుంటే మంచిది. ఇక వాళ్ళ రాజకీయ క్యాలిక్యులేషన్స్ వానికి ఉంటాయి. వీడు ఎలక్షన్లకు పోతాడు కాబట్టి వీని క్యాలిక్యులేషన్లు వీనికి ఉంటాయి, ఆడు ఎలక్షన్లకు పోతాడు కాబట్టి వాని క్యాలిక్యులేషన్ వానికి ఉంటాయి. ఈ రాజకీయ నాయకులు చేసే అటువంటి దుశ్చర్య ఇంకా చూడండి, ఇప్పుడు ఎన్నికలలో విపరీతమైనటువంటి ఆ విషయాల మీద ఒకరిని వాని పార్టీని వీడి పార్టీని వాడు ఇష్టం వచ్చినట్టు అమ్మనా బూతులు తిట్టుకొని లాస్ట్కి ఎవడెవడు కలుస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. ఇవాళ ఈరోజు గట్టిగా తిట్టినోడికి రేపు నామినేటెడ్ పదవులు వస్తున్నాయి. ఇవాళ గట్టిగా మాట్లాడినోడికి ఎవడో ఒకటి ఏదో పార్టీలోకి తీసుకుంటున్నారు. అంటే పైన ఉండే అటువంటి వాళ్ళంతా కూడా ఒకటవుతున్నారు, కింద ఉండే క్యాడర్ మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉంటుంది. రైట్, అందుకోసమని మనకి కేంద్ర రాష్ట్రాలకి వేరు వేరు న్యాయ వ్యవస్థలు ఉంటాయి. అదేవిధంగా కేంద్ర రాష్ట్రాలకి వేరు వేరు సిటిజన్షిప్స్ పౌరసత్వాలు ఉంటాయి. సిటిజన్షిప్స్ కేంద్ర రాష్ట్రాలకి వేరువేరుగా సిటిజన్షిప్స్ పౌరసత్వాలు ఉంటాయి. మరి కేంద్ర రాష్ట్రాలకి వేరువేరు పౌరసత్వాలు ఉంటే మనకి అమెరికా దేశంలో 50 రాష్ట్రాలు ఉంటే వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన సిటిజన్షిప్స్, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సిటిజన్షిప్స్ 2 ఉంటాయి. మనకి భారతదేశంలో సింగిల్ సిటిజన్షిప్ అంటామండి. భారతదేశంలో సింగిల్ సిటిజన్షిప్, భారతదేశంలో ఏక పౌరసత్వము అని అంటాం. భారతదేశానికి ఏక పౌరసత్వం ఉన్నది. భారతదేశంలో డ్యూయల్ సిటిజన్షిప్ లేదు, ద్వంద్వ పౌరసత్వము లేదు. భారతదేశంలో ద్వంద్వ పౌరసత్వము లేదు. అయితే భారతదేశంలో ద్వంద్వ పౌరసత్వము ఒక రాష్ట్రం కల్పించింది. భారతదేశంలో ద్వంద్వ పౌరసత్వం ఇక్కడ చూడండి, ప్రపంచంలో అమెరికా దేశం ఏదైతే ఉందో దాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే అమెరికా దేశంలో 50 రాష్ట్రాలు ఉంటే 50 రాష్ట్రాలకి రాష్ట్రానికి కేంద్రానికి వేరు వేరు పౌరసత్వాలు ఉంటాయి. మన దేశంలో యూనియన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటిది. యూనియన్ ఆఫ్ ఇండియా పేరు మీదుగానే సిటిజన్షిప్ వస్తుంది. తెలంగాణ సిటిజన్షిప్ వేరే ఉండదు, ఆంధ్రప్రదేశ్ సిటిజన్షిప్ వేరే ఉండదు. మన సిటిజన్షిప్ ఇవ్వాలి అంటే కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం సిటిజన్షిప్ ఇవ్వాలి అంటే కొన్ని విషయాలని లెక్కలోకి తీసుకుంటుంది. నీ తల్లిదండ్రులు ఏ ప్రాంతంలో పుట్టినారు, వాళ్ళు ఏ దేశం నుండి అయినా వలస వచ్చినారా, లేదా ఈ దేశంలోనే పుట్టినారా, వేరే దేశానికి సంబంధించిన ప్రాంతం నుండి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాలి, ప్రభుత్వానికి కొన్ని క్యాలిక్యులేషన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అందుకే సిటిజన్షిప్లో వేరు వేరు సిటిజన్షిప్స్ అనేవి భారతదేశంలో ఉండవు. భారతదేశానికి ఒకే రకమైన పౌరసత్వం ఉంటుంది. కానీ జమ్మూ కాశ్మీర్ అనేటువంటి ఒక రాష్ట్రం మాత్రం 2 పౌరసత్వాలని కల్పించింది. జమ్మూ కాశ్మీర్ అనేటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి ఆర్టికల్ 370 మన రాజ్యాంగంలోని 370 ప్రకారం స్పెషల్ కాన్స్టిట్యూషన్, వాళ్ళకి ప్రత్యేక రాజ్యాంగము అనేది ఉన్నది. జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం ప్రత్యేక రాజ్యాంగం 370 ప్రకారం. అదేవిధంగా ఆర్టికల్ 35 క్లాజ్ ఏ అనేది జమ్మూ కాశ్మీర్ హ్యావ్ స్పెషల్ జమ్మూ కాశ్మీర్ హ్యావ్ స్పెషల్ లేదా సపరేట్ సిటిజన్షిప్ జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక పౌరసత్వము, జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక పౌరసత్వం అనేది ఉండడం జరుగుతుంది. ప్రత్యేక పౌరసత్వాన్ని ఇచ్చే ఆర్టికల్ 35 క్లాజ్ ఏ, స్పెషల్ కాన్స్టిట్యూషన్ అని చెప్పే ఆర్టికల్ 370 అనే ఆర్టికల్. ఈ 370 ప్రత్యేక రాజ్యాంగం గురించి చెప్పింది, 35A ప్రత్యేక పౌరసత్వం గురించి చెప్పింది. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి సింగిల్ సిటిజన్షిప్ అని రాసినప్పటికీ ఇక్కడ డ్యూయల్ సిటిజన్షిప్ కల్పిస్తున్నాం. 2 పౌరసత్వాలు ఉండడము అనేది మన రాజ్యాంగానికి విరుద్ధంగా కనబడుతుంది. కాబట్టి 2019లో నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్లో 370 అనే ఆర్టికల్ని రద్దు చేశారు. 35 క్లాజ్ ఏ అనే ఆర్టికల్ను రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రత్యేక హోదా తీసేసి జమ్మూ కాశ్మీర్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చివేయడం అనేది జరిగింది. అంటే మనకి ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతము రాష్ట్రము అనేది అది రాజకీయాలకు సంబంధించినటువంటి డిస్ప్యూట్ అండి. కానీ మన ఇక్కడ కంటెంట్లో మాట్లాడితే సమాఖ్య దేశము అని అంటే సమాఖ్య దేశము అంటే కేంద్ర రాష్ట్రాలకి రాజ్యాంగాలు వేరువేరుగా ఉంటాయి. కేంద్ర రాష్ట్రాల మధ్య వేరువేరు న్యాయ వ్యవస్థలు ఉంటాయి. కేంద్రాలకి రాష్ట్రాలకి వేరువేరు పౌరసత్వాలు ఉంటాయి. ఇక్కడ ఈ 3 అంశాలు ప్రధానంగా తీసుకుందాం. ఈ 3 అంశాలు ప్రధానంగా తీసుకుంటే భారతదేశం సమాఖ్య దేశమే అని చెప్పినప్పటికీ భారతదేశానికి పరిపూర్ణ సమాఖ్య లక్షణాలు లేవు.
భారతదేశం అర్ధ సమాఖ్య దేశము. భారతదేశము అర్ధ సమాఖ్య దేశము, క్వాసీ ఫెడరేషన్. ఇండియా ఈజ్ ఏ క్వాసీ ఫెడరల్ కంట్రీ అంటాం. భారతదేశాన్ని అర్ధ సమాఖ్య దేశం అని కేసీ వేర్ అనే చరిత్రకారుడు చెప్పినాడు. ప్రీవియస్ క్వశ్చన్ అండి ఇది. భారతదేశం అర్ధ సమాఖ్య దేశం అని చెప్పినటువంటి చరిత్రకారుడు కేసీ వేర్. భారతదేశము సహకార సమాఖ్య అని చెప్పినవాడు, భారతదేశము సహకార సమాఖ్య అని చెప్పినటువంటి వ్యక్తి గ్రాన్విల్లే ఆస్టిన్. భారతదేశాన్ని సహకార సమాఖ్య అని చెప్పినది గ్రాన్విల్లే ఆస్టిన్. భారతదేశాన్ని బేరమాడే సమాఖ్య, బార్గెనింగ్ ఫెడరేషన్ అంటాం. బేరమాడే సమాఖ్య అని చెప్పినటువంటి వ్యక్తి మారిస్ జోన్స్ అనేటువంటి వ్యక్తి బేరమాడే సమాఖ్య అని చెప్పినాడు. భారతదేశం అర్ధ సమాఖ్య, పరిపూర్ణ సమాఖ్య లక్షణాలు లేవు భారతదేశానికి సమాఖ్య లక్షణాలు అంతర్గతంగా ఉన్నాయి. సమాఖ్య లక్షణాలు అంతర్భాగంగా మాత్రమే ఉన్నాయి, కానీ ఎక్కడ సమాఖ్య లక్షణాలు కనబడవు. సమాఖ్య లక్షణాలు అంతర్గతంగా లేదా అంతర్భాగంగా ఉన్నాయని ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసు, ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇండియా ఈజ్ ఏ ఫెడరల్ కంట్రీ, భారతదేశము సమాఖ్య దేశము. కానీ ఏ సమాఖ్య దేశం అనాలా? అర్ధ సమాఖ్య దేశం. పరిపూర్ణ సమాఖ్య దేశము కాదు భారతదేశం. పరిపూర్ణ సమాఖ్య దేశం అంటే కేంద్ర రాష్ట్రాలకి వేరు రాజ్యాంగాలు ఉండాలి, కేంద్ర రాష్ట్రాలకి వేరు న్యాయ వ్యవస్థ ఉండాలి, కేంద్ర రాష్ట్రాలకి వేరు సిటిజన్షిప్స్ ఉండాలి. కానీ భారతదేశము పరిపూర్ణ సమాఖ్యాన్ని చెప్పడానికి వీలు లేదు. అదేవిధంగా భారతదేశాన్ని సెక్యులర్ కంట్రీ, ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ కంట్రీ, భారతదేశం లౌకిక దేశము అని చెప్పినటువంటి కేసు కూడా ఎస్ఆర్ బొమ్మై కేసు. రైట్, గుర్తుపెట్టుకోండి. ఎస్ఆర్ బొమ్మై కేసు 1994 ప్రకారం భారతదేశాన్ని సమాఖ్య దేశం అని చెప్పినారు. ఇదే ఎస్ఆర్ బొమ్మై కేసులో భారతదేశాన్ని లౌకిక దేశం అని చెప్పినారు. ఏ కేసు ప్రకారం భారతదేశానికి సమాఖ్య లక్షణాలు ఉన్నాయంటే ఎస్ఆర్ బొమ్మై. ఏ కేసు ప్రకారం భారతదేశాన్ని లౌకిక దేశం అని చెప్పినారంటే ఎస్ఆర్ బొమ్మై. లౌకిక అనే పదాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎప్పుడు చేర్చినారంటే 1976 42. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వము మనకి లౌకిక అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఇట్లా మనకి భారతదేశాన్ని అర్ధ సమాఖ్య దేశం అని చెప్పినది కేసీ వేర్, భారతదేశాన్ని సహకార సమాఖ్య కోఆపరేటివ్ ఫెడరేషన్ అని చెప్పినది గ్రాన్విల్లే ఆస్టిన్, భారతదేశాన్ని బార్గెనింగ్ ఫెడరేషన్ బేరమాడే సమాఖ్య అని చెప్పినది మారిస్ జోన్స్ అనేటువంటి వ్యక్తి బేరమాడే సమాఖ్య అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. అందుకే భారతదేశానికి పరిపూర్ణ సమాఖ్య లక్షణాలు లేవు, భారతదేశానికి కేవలం అర్ధ సమాఖ్య లక్షణాలు మాత్రమే ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనకి కేసీ వేర్ తెలియజేయడం జరిగింది. భారత్ పరిపూర్ణ సమాఖ్య దేశము కాదు కాబట్టి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు, ఈ రెండు పాయింట్లని జాగ్రత్త అర్థం చేసుకోవాలి. భారత్కి పరిపూర్ణ సమాఖ్య లక్షణాలు లేవు కాబట్టి భారతదేశాన్ని ఎన్ని రాష్ట్రాలుగానైనా విడదీయవచ్చు. భారతదేశాన్ని ఎన్ని రాష్ట్రాలుగానైనా విడదీయవచ్చును. కానీ ఏ ఒక్క రాష్ట్రము కూడా దేశము నుండి విడిపోవడానికి అవకాశం లేదు. పాయింట్ జాగ్రత్త అర్థం చేసుకోండి. భారతదేశాన్ని ఎన్ని రాష్ట్రాలుగానైనా విడదీయవచ్చు. భారతదేశాన్ని విభజిత రాష్ట్రాలు కలిగిన అవిభాజ్య దేశము అంటామండి. విభజిత రాష్ట్రాలు కలిగిన అవిభాజ్య దేశము భారతదేశం. విభజిత రాష్ట్రాలు కలిగిన అవిభాజ్య దేశము
అంటే ఎన్ని రాష్ట్రాలుగానైనా విడదీయవచ్చు, కానీ దేశము నుండి విడిపోయి వేరే రాష్ట్రంలో కలపడానికి అవకాశం లేదు. ఒకవేళ దేశము నుండి విడిపోయి వేరే రాష్ట్రంలో కలపాలి అంటే పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయాలి. అది వేరే పాయింట్. ఇక్కడ వరకు మనం మాట్లాడితే భారత్ విభజిత రాష్ట్రాలు కలిగిన అవిభాజ్య దేశము అనేటువంటి కంటెంట్ని మనం నేర్చుకున్నాం. అయితే భారత్ రాష్ట్రాలుగా విడిపోవచ్చు, ఎన్ని రాష్ట్రాలుగానైనా విడదీయవచ్చు. భారతదేశానికి రాజ్యాంగం వచ్చినప్పుడు 29 రాష్ట్రాలుగా విడిపోయింది. 1950లోనే 29 రాష్ట్రాలుగా ఉండేది భారతదేశం. ఇప్పుడు ప్రధానంగా క్రమక్రమంగా భారతదేశంలో తెలంగాణతో 29 రాష్ట్రాలైనాయి. తెలంగాణతో 29 రాష్ట్రాలు అయితే మళ్ళీ జమ్మూ కాశ్మీర్ బైఫర్కేషన్ వల్ల 29 అనే నెంబర్ కాస్త మళ్ళీ 28కి వచ్చింది. ఈ పెరగడం తగ్గడం అంతా రాజకీయాలకు సంబంధించినటువంటి విధానం. కానీ భారత రాజ్యాంగంలో ఎన్ని రాష్ట్రాలు, రాజ్యాంగం ప్రకారం దేశాన్ని ఎన్ని రాష్ట్రాలుగానైనా విడదీయవచ్చు. ఇప్పుడు 28 రాష్ట్రాలు ఉంటే ఇంకా 10 రాష్ట్రాలుగా చేసుకోవచ్చు, 20 రాష్ట్రాలుగా చేసుకోవచ్చు. దేశాన్ని ఎన్ని రాష్ట్రాలుగానైనా విడదీయవచ్చు. పార్లమెంటు సాధారణ మెజారిటీతో రాష్ట్రాలను విడదీస్తుంది. కానీ ఈ దేశము నుండి వేరే దేశంలో కలవాలి అని అంటే, ఈ దేశము నుండి వేరే దేశంలో కలపాలంటే పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అందుకే భారత్ పరిపూర్ణ సమాఖ్య లక్షణాలు లేవు కాబట్టి భారతదేశాన్ని విభజిత రాష్ట్రాలు కలిగిన అవిభాజ్య దేశము అని అంటాము. కాబట్టి భారతదేశాన్ని ఎన్ని రాష్ట్రాలుగానైనా విడదీయవచ్చు, కానీ భారతదేశంలోని రాష్ట్రాలు వేరే దేశంలో కలవడానికి అంత సింపుల్ ప్రొసీజర్ అనేది ఉండదు. మరి భారతదేశ యూనియన్లో ఏ అంశాలు ఉంటాయి? భారతదేశ యూనియన్లో ఏ అంశాలు ఉంటాయి? భారత యూనియన్ అన్నాం కదా, భారత యూనియన్లో రాష్ట్రాలు ఉంటాయి. భారత యూనియన్లో రాష్ట్రాలు ఉంటాయి. భారత యూనియన్లో కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి. భారత యూనియన్లో ఆర్జిత ప్రాంతాలు ఉంటాయి. అక్వైర్డ్ రీజియన్స్ అంటాం. అక్వైర్డ్ రీజియన్స్ అంటే ఆర్జిత ప్రాంతాలు. భారత యూనియన్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నప్పటికీ ఆర్జిత ప్రాంతాలంటే మనం ఆక్రమించిన ప్రాంతాలు, మన దేశం ఆక్రమించినటువంటి ప్రాంతాలని ఆర్జిత ప్రాంతాలలో ప్రారంభంలో కలిపారు. అయితే ఆర్జిత ప్రాంతాలు ఆక్రమించిన ప్రతి ప్రాంతానికి మనం రాష్ట్ర హోదానో కేంద్రపాలిత ప్రాంత హోదానో ఏదో హోదా ఇస్తున్నాం. ఇప్పుడు ఆక్రమించగానే డైరెక్ట్ రాష్ట్ర హోదానో కేంద్రపాలిత ప్రాంత హోదానో ఇస్తున్నాం. ఆ ఇచ్చినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఆర్జిత ప్రాంతాలు అనేవి లేవు అనే అంశాన్ని మనం ఇక్కడ చెప్తాం. అందుకోసమే యూనియన్ అనేటువంటి పదంలో మనకి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆర్జిత ప్రాంతాలు అనేటువంటి అంశాన్ని మనం ప్రధానంగా తీసుకుంటాం. అందుకోసమే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం ఏం చెప్తున్నామంటే ఫస్ట్ ఆర్టికల్ మనకి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పదాన్ని చెప్తున్నాయి. భారతదేశము రాష్ట్రాల కలయిక అని అంటున్నాం. రాష్ట్రాల కలయిక అంటే ఇందులో మనకి రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా మనకి ఇందులో ఉండడం జరుగుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం భారతదేశాన్ని పరిపూర్ణ సమాఖ్య దేశం అనడానికి వీలు లేదని మనకి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పినాము. భారతదేశాన్ని 2 పేర్లతో పిలవచ్చు. కాకపోతే మనకి పర్ఫెక్ట్గా భారతదేశానికి సూట్ అయ్యే పేరేంటండి అంటే యూనియన్ అనే పేరు. భారతదేశము సాధారణ పరిస్థితులలో సమాఖ్యగా ఉంటుంది. అత్యవసర పరిస్థితులలో ఏకకేంద్రంగా ఉంటుంది. భారతదేశము సాధారణ పరిస్థితులలో సమాఖ్యగాను, భారతదేశము అత్యవసర పరిస్థితులలో ఏకకేంద్రముగాను ఉండడం అనేది జరుగుతుంది. అందుకోసమే ఇటు సాధారణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సమాఖ్య దేశం, అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఏకకేంద్ర దేశం అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. కాబట్టి ఇందులో చెప్పేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ను కూడా మీరు నోట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక నుండి మన క్లాసెస్ అంతా కూడా ఆర్టికల్ వైజ్గా ఈ ప్రకారంగా మనం ఫార్వర్డ్ చేసుకుందాం. ఇలాంటి అంశాలని మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి. మనకు వచ్చేటువంటి ప్రతి కంటెంట్ మరికొంతమందికి వెళ్ళిపోవాలంటే, అంటే ఇదంతా కూడా మేము ఏ రకంగా
క్లాసులలో చెబుతానో అదే విధానాన్ని నేను ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా మీకు చెప్తున్నానండి. ఎక్కడైతే బయట ఆఫ్లైన్ క్లాసులలో చెప్తానో ఏమాత్రం తగ్గకుండా అదే కంటెంట్ని ఇక్కడ ఇస్తున్నాం. కాబట్టి మీ నుంచి ఖచ్చితంగా ఒక లైక్ కానీ కామెంట్ కానీ మనకి కొంత కోఆపరేషన్ కోసం అని చెప్పేసి తప్పకుండా మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనకి ఈరోజు అంటే ఈ ఫస్ట్ ఆర్టికల్కి సంబంధించినటువంటి అంశంగా మనం చెప్తున్నాం. థ్యాంక్ యూ.